బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామునే ఆలయానికి వస్తే కనీసం 10 సెకండ్లు కూడా స్వామివారి దర్శనం కల్పించడం లేదని మండిపడుతున్నారు. కేవలం వారి సిబ్బందిని ఆలయ కమిటీకి చెందిన వారికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ దర్శనం కంటే వీఐపీలకే ఆలయనే ఎక్కువ రద్దీగా మారిందని పోలీసులు కూడా వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికే దర్శనానికి ఎక్కువ సమయం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఏడాదికోసారి వచ్చే మహాశివరాత్రి పర్వదినాన్ని నిద్రాహారాలు మానుకుని స్వామివారి దర్శనానికి వస్తే ఓవైపు పోలీసుల ఓవర్ యాక్షన్, ఇక మరోవైపు ఆలయ కమిటీ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. ఇక బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం దగ్గర పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, సరిగా స్పందించడం లేదని చెప్పి కూడా అక్కడ ఉన్న భక్తులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శివరాత్రి పండుగ సందర్భంగా బీరంగూడలోని మల్లికార్జున స్వామి టెంపుల్ కి తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. అయితే ఆలయ కమిటీ అక్కడ ఉన్న పోలీసులు విఐపీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు, సాధారణ భక్తులను పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా భక్తులు ఆందోళన దిగడం జరిగింది. గంటల తరబడి చిన్నపిల్లల్ని పెట్టుకుని క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులను పంపించకుండా విఐపీలు ఆలయ కమిటీకి సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు వారికి సంబంధించి పాసులు జారీ చేసిన వారినే ఆలయంలోకి పంపిస్తున్నారు తప్ప సామాన్యులకు సంబంధించిన లైన్ కదలడం లేదంటూ కూడా అక్కడ ఉన్న చైర్మన్ తో పాటు పోలీసులను కూడా భక్తులు నిలదీయడం జరిగింది. విఐపీలకి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా అన్ని టెంపుల్లో, ప్రధాన టెంపుల్లో కూడా ప్రత్యేకమైన అంటే ఏదైతే రోజు జరిపే ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్ని నిలిపేసి దర్శనాలకు అనుమతిస్తారు. కానీ ఇక్కడ ఇలా పద్ధతి లేకుండా ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ పైన కూడా భక్తులు అక్కడే ఆగ్రహం వ్యక్తం చేస్తూ సరైన దర్శనం కల్పించకుండా గంటల తరబడి క్యూ లైన్ లో నించోబెడుతున్నారని చెప్పేసి కూడా ఆగ్రహానికి గురై అక్కడున్న పోలీసులను కూడా నిలదీశారు. పోలీసులకు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా ఒక పక్కదారి నుంచి పంపిస్తున్నారు తప్ప ఇక్కడ లైన్ లో నుంచి ఉన్న భక్తులందరినీ కూడా అలాగనే గంటల తరబడి వెయిట్ చేయిస్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఇప్పుడు అక్కడ పరిస్థితి సర్దుమణిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ విఐపీ లైన్ అంతా కూడా నిలిపివేసి సామాన్య భక్తులని పంపించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొద్దిసేపు ఆందోళనలో కూడా దిగడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.